ఇదో కంపెనీ వచ్చి 2000లో స్టార్ట్ అయింది. 2004లోనే మేము విన్నాం, కావాలో ఉండేవాళ్ళం. అప్పుడు విన్నాము. ఈ కంపెనీ ఫస్ట్లో స్టార్ట్ అయింది, సింగిల్ ప్రొడక్ట్ స్టార్ట్ అయింది. వీళ్ళది క్లాతింగ్ 1965 నుంచి దారం నుంచి క్లాత్ నుంచి షర్టింగ్ మేకింగ్ నుంచి కంపెనీలోనే తయారైంది. ఫస్ట్ ప్రొడక్ట్ వాళ్ళది క్లాతింగ్ అనమాట. 2000లో ఏం చేశారంటే 65 నుంచి క్లాతింగ్లో ఉండి 2000లో గ్రాసరీస్ స్టార్ట్ చేశారు. అలా వీళ్ళు ఫస్ట్ తీసుకొచ్చిన ప్రోడక్ట్ ఆరోగ్యం మీద సెర్చ్ చేశారు. అలా సెర్చ్ చేసినప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ రావటానికి మెయిన్ రీజన్ వచ్చి వంట నూనె అనేది ఫైనలైజ్ చేశారు. అయితే 13 రకాల వంట నూనెలు మన ఇండియాలో చలామణి అవుతున్నాయి. నువ్వుల నూనె కావచ్చు, కొబ్బరి నూనె కావచ్చు, ఆలివ్ ఆయిల్ కావచ్చు, ఇట్లా మనం వాడే సన్ఫ్లవర్ ఆయిల్ కావచ్చు, ఇట్లా 13 రకాల వంట నూనెల్లో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏమని తెలిసిందంటే మనిషిని ఇబ్బంది పెట్టకుండా ఉండేది 2 రకాల ఆయిల్స్, వేరుశనగ నూనె, వరి పొట్టు నూనె అని చెప్పి రెండింటిని ఫైనలైజ్ చేసింది. అంటే 3 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఆయిల్లో ఉండాలి. ఆ 3 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ ఈ 2 నూనెల్లో ఉన్నాయి అని ఫైనలైజ్ చేసింది. ఈ 2 రకాల ఆయిల్ని ఫైనలైజ్ చేసింది. అయితే ఈ 2 రకాల్లో మళ్ళీ ఏది బెస్ట్ అని సర్వే జరిగినప్పుడు బ్రౌన్ రైస్ ఆయిల్కే ఎక్కువ మార్కులు వేయడం జరిగింది. ఎందువల్లనంటే ఉండాల్సిన ఇది 13 రకాల ఆయిల్స్ మీద సర్వే జరిగినప్పుడు ఇచ్చిన లిస్ట్ అనమాట. ఆ లిస్ట్లో గ్రౌండ్ నట్ ఆయిల్, బ్రౌన్ రైస్ ఆయిల్కి గ్రీన్ మార్క్స్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. దానిలో గ్రౌండ్ నట్ ఆయిల్లో ఒక 3% ఒక యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ఎక్కువ ఉంది. దానివల్ల ఏంటంటే దానికన్నా బ్రౌన్ రైస్ ఆయిలే మంచిది అని ఫైనలైజ్ చేశారు. గ్రౌండ్ నట్ ఆయిల్ కూడా మంచిదే. ఎప్పుడు మంచిది అంటే శారీరక శ్రమ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఇబ్బంది పెట్టదు. చెమట వచ్చేటట్టు పనిచేసే వాళ్ళకైతే మంచిదే. ఇప్పుడు